నటరాజు విగ్రహాన్ని మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? శివుడు మహానృత్యం చేస్తూ ఉండగా ఆయన పాదం కింద ఒక చిన్న జీవి నలిగిపోతూ కనిపిస్తుంది. చాలామంది శివుడి దివ్యనాట్యాన్నే చూస్తారు కాని ఆ కింద ఉన్న ఆ ప్రాణిని పట్టించుకోరు. అతని పేరు అపస్మారుడు. అతడు అజ్ఞానం, అహంకారం, ఆధ్యాత్మిక అంధకారానికి ప్రతీక. ఒకప్పుడు మహర్షుల హృదయాల్లో అహంకారం పెరిగినప్పుడు వారి యజ్ఞాగ్నులనుంచే ఈ అపస్మారుడు జన్మించాడు. అతడు లోకమంతా మోహంతో కప్పి జ్ఞానాన్ని మరిపించాలనుకున్నాడు. అప్పుడు శివుడు యుద్ధానికి రాలేదు, ఆయుధాలు ఎత్తలేదు, నటరాజుడిగా నర్తిస్తూ వచ్చాడు. అపస్మారుణ్ణి చంపకుండా తన పాదం కింద అణిచి ఉంచాడు. ఎందుకంటే అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయలేం, దాన్ని నియంత్రించాలి. అందుకే ప్రతి నటరాజు విగ్రహంలో అదే క్షణం కనిపిస్తుంది. శివుడు విశ్వాన్ని సమతుల్యంలో ఉంచుతూ అజ్ఞానాన్ని తన పాదం కింద కట్టడి చేస్తున్న క్షణం. తదుపరిసారి నటరాజుని చూసినప్పుడు ఆ చిన్న రూపాన్ని గమనించండి. అది మనకు ఒక సత్యం చెబుతుంది. మన ఎదుగుదలకు అజ్ఞానాన్ని జయించాలి, కాని దాన్ని గుర్తుంచుకుని నియంత్రించాలి. ఇలాంటి కథలే మన సంస్కృతిలో దాగి ఉన్న రహస్యాల్ని మనకు తెలియజేస్తాయి.